పసిఫిక్ మహాసముద్రంలోనూ అందమైన ఉప్పలావు దేశమా, ఈ భారతీయుడు తెలుగోడు ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ నీ గడ్డ మీద అడుగు పెట్టాడు, స్వాగతం పలుకు. అబ్బో పులావ్ కాలేజ్ అమ్మా, పులావ్ కాలేజ్. సో డబ్బులు వచ్చేసాయి కాబట్టి పులావ్ నెట్వర్క్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తైవాన్, రాజధాని తైపే నుంచి. మనం ఇప్పుడు పులావ్ తినడానికి పులావ్ దేశానికి వెళ్తున్నాం. అదేంటంటే పులావ్ దేశం పేరు ఏంటంటే, అవునండి మీరు తువాలు దేశం చూశారు కదా, అక్కడే ఉన్నదనమాట. పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సో తైవాన్ నుంచే ఫ్లైట్స్ ఉంటాయి అనమాట, ఇంకెక్కడి నుంచి ఉండవు. సో ఇప్పుడు మనం ఐసోలేట్ అయినా ఎవరికీ తెలియదు ఆ దేశం, చాలా కొంతమందికి తెలుసు. వెళ్దాము. ఇప్పుడు తైపే మెయిన్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి పులావ్ దేశం అయితే వెళ్దాం. ఇదిగోండి ఇదే తైపే మెయిన్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అన్నిటికీ ట్రైన్స్ ఉంటాయి. ఇంకా తైపే స్టేషన్ చాలా పెద్దదండి. ఏ మాటకు ఆ మాట తైవాను నిజంగా గొప్ప దేశం అండి. ఎందుకంటానంటే వీళ్ళ జీడిపి అనేది ఎంత ఉందంటే, నేను సౌత్ కొరియా వెళ్ళాను, జపాన్ వెళ్ళాను. సౌత్ కొరియా జపాన్ కన్నా పెద్దది జీడిపి వీళ్ళది, తెలుసా మీకు? నిజంగా అందరూ రిచ్, అందుకే పేదవారు ఎవరు కనబడట్లేదు మనకి. వచ్చామండి ట్రైన్కి, ఇంకా ట్రైన్ కదులుతుంది. లోపలికి వెళ్ళిపోదాం హ్యాపీగానా. నిజంగా ఈ తైవాన్ ప్రజలండి గొప్ప పొలైట్ అయిన పీపుల్ అండి, చాలా పద్ధతి సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు. గోల్ చేయి ఒకటైతే అనుకోవడానికి అందరినీ చూశాను ఇన్ని రోజులను. నిజంగా పొలైట్ పీపుల్, అసలు గసురుకోవడం అసరడం ఏం లేవు, పద్ధతిగా హాయ్ నీ హాయ్ అని చెప్పి పద్ధతిగా ఉన్నారు. నిజంగా చాలా నచ్చారు నాకు. ఏంటండి ఇది ఉంది కాఫీ పెట్టుకోవడానికి అంటే, కాదు వైర్లెస్ ఛార్జింగ్. ఇప్పుడు చూడండి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది, అదిగో టింగ్ అందు చూసారా, ఛార్జింగ్ అయిపోతుంది. సూపరే. వచ్చామండి ఎయిర్పోర్ట్కి. మామూలుగా ఉండదుగా. ఇప్పుడు మనం నెతకాలి ఏ టెర్మినల్లో ఎక్కడో. అదిగో 12:45 పులా కౌంటర్ నెంబర్ 11. నిజంగా చాలా కూల్ అండి పీపుల్. నా రిటర్న్ టికెట్ నా బుకింగ్ ఏం అడగలేదు, వీసా కూడా అడగలేదు. చాలా మీరు రికార్డ్ చేసుకుంటూ వస్తున్నారు, మిమ్మల్ని చూసాను, మీకు విండో సీట్ కావాలని అడిగారు. నిజంగా చాలా స్వీట్ అండి. అమ్మాయి అయితే ఎంత బాగా మాట్లాడింది, చైనీస్ ఎయిర్లైన్స్ మేము వెళ్తుంది, తైవాన్ అమ్మాయి సూపర్. అమ్మాయి ఏమైందంటే, మీ బ్యాగ్ స్కానింగ్ అయ్యి వెళ్తుంది, కొంచెం ఉండండి, మీరు చూడండి టీవీలోని, వెళ్ళిపోతే కనుక మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. నిజంగా తైవాన్ చాలా స్ట్రిక్ట్ అండి, మెడికల్ చాలా టేక్ కేర్ తీసుకుంటున్నారు. నీళ్ళు పంపిమ్మని అన్నారు, నీళ్ళు అలౌడ్ లేదట. కోవిడ్ చెక్ కూడా ఇస్తున్నారు. ఇదేంటంటే ఇంట్లో చెక్ చేసుకోవాలట. నిజంగానే కోవిడ్ కిట్, ఫ్రీ కిట్ ఇచ్చారు. మన దగ్గర 60 రూపాయలు ఉండిపోయాయి, ఎందుకు వదిలేయడం? బిల్లలు వేసేసి ఏదొస్తే అది 60 రూపాయల కేట్ ఉందో కాఫీ వస్తుందట్రా. అమ్మయ్య ఓకే కాఫీ, అమ్మయ్య వచ్చింది. మామూలుగా ఉన్నది మనతోని. నేను ఎప్పుడూ చూడలేదండి, గడిచిన 3 సంవత్సరాల్లో కరోనా టెస్ట్ కోసం దగ్గర లక్షలు ఖర్చు పెట్టాను, ఎవడో ఫ్రీగా ఇవ్వలేదు. వీళ్ళు ఫస్ట్ టైము 5 కిట్లు కరోనా టెస్ట్ కోసం ఫ్రీగా ఇచ్చారు. ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, బ్యాగ్లో దాచుకుందాం. ఓకే, ఇంకా తైవాన్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం వెళ్తున్న దేశం వచ్చి పులావ్. ఇది ఎక్కడ ఉంది అంటే పసిఫిక్ మహాసముద్రంలో, ఓషియానా ఖండం, 7వ ఖండమైన ఓషియానాలో ఉంది. ఈ మ్యాప్ పాయింట్లో చూడండి, ఇండియా లాగొస్తే ఇదిగోండి ఎక్కడ ఉంది. చాలా చిన్న దేశం, ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఫ్లైట్ ఫెసిలిటీస్ ఉండవు. ఐసోలేటెడ్ కంట్రీ అంటారు. ఫ్లైట్లు చూసుకున్న తైవాన్ నుంచి ఇంకా పాపా న్యూగిని కొన్ని దేశాల నుంచే ఉన్నాయి, ఎక్కువ ఫ్లైట్ ఉండవు. ఆ ఫ్లైట్ కాస్ట్ కూడా 60,000 రూపాయలు అనమాట. ఇప్పుడు నేను వెళ్తుంది 60,000. ప్రపంచంలో ఉన్న 197 దేశాలకి వీసా ఫ్రీ. అంటే ప్రపంచంలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఖరీదు తర్వాత ఫ్లైట్ ఫెసిలిటీస్ ఉండవు కదా. ఇక్కడ నేను తైవాన్ వచ్చాక నాకు తెలిసింది ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళొచ్చని. సో నేను వెంటనే బుక్ చేసుకున్నాను అనమాట. జరిగిన కథ అయితే అది. చైనీస్ ఎయిర్లైన్స్ అండి, మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎయిర్లైన్స్. వారానికి ఒకే ఎయిర్లైన్స్ అండి, చైనీస్ ఎయిర్లైన్స్ వెళ్తాను, ఇంకేం వెళ్ళాం. ఫ్లైట్ ఫుల్ అయిపోయింది, ఎందుకంటే సెలవులు కదా ఇక్కడ వీళ్ళకి. మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది, అందరూ మంచి డెస్టినేషన్కి వెళ్తున్నారు. విండో సీటే దొరికింది, అక్షరాల 3.5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. అండ్ మనకి ఫ్రీ ఫుడ్ ఉంది, ఏది లంచ్ ఉంది, లంచ్ టైం నేనేం తినలేదు. అండ్ ఆకాశంలో వైఫై కూడా ఉంది. ఓకే, మామూలుగా ఉండదు ఇంకా.
పులావ్ దేశం వచ్చేసామండి. వెల్కమ్ టు పులావ్. మొదటిసారి నా జీవితంలోనే ఇలాంటి స్టాంపు ప్రతిజ్ఞ. సముద్ర జలాలను కాపాడుతాను, ఇక్కడ చెట్లను కానీ పుట్టలను కానీ జంతువులను కానీ హాని కలిగించను, పర్యావరణాన్ని కాపాడుతాను, కాలుష్య రహితంగా ఉంటాను, మంచిగా ఉంటాను, చేతులు కడుక్కున్నాను, శుభ్రంగా ఉంటాను. ప్రతిజ్ఞ. ఏది స్టాంపే ప్రతిజ్ఞ. బా, సో బ్యూటిఫుల్. చాలా బాగుంది నిజంగా. ఇలా ఉండాలి. బాగుంది. వెల్కమ్ టు పులావ్. సిమ్ కార్డు లేవు, ఏటీఎం లేవు, ఏవీ లేవు ఎయిర్పోర్ట్లోని. బయటికి వెళ్ళిపోయి తర్వాత చూసుకుందాం రేపు. ఇన్సైడ్ మై బిల్లీ దే సెడ్. ఏదైతే ఫ్లైట్ లో వచ్చానో ఆ ఫ్లైట్ పుల్లింగ్, యూ ఆర్ ద ఫ్లైట్ పుల్లింగ్ మ్యాన్, రైట్? యునైటెడ్ ఎయిర్లైన్స్ పరిచయం అయిపోయాడు, కార్ లో తీసుకెళ్ళిపోతాను. వాట్స్ యువర్ నేమ్ మ్యాన్? Clyde. Clyde. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Palau is so beautiful country. Up to Palau. Thank you so much. Right, thank you so much, man. No problem. Do not take my money, Yeah, I'm not gonna take your money. So come to India and do whatever you want. Yes. Okay? Thank you. ఏది తీసుకోలేదండి. 1500 రూపాయలు ఫ్రీగా తీసుకొచ్చాడు. ఏటో రుణం ఉండిపోతాను ఇంటికి. థ్యాంక్ యూ మ్యాన్. గుడ్ నైట్. All right. Good night. సో మొత్తానికి వచ్చామండి. రూము విల్లా రిసార్ట్ అనమాట. చూడండి ఎంత పెద్ద టీవీ ఉందో. అంటే ఎయిర్బిఎన్బి నాకు హోటల్ ఏం లేదు, షేరింగ్ రూమే. కాకపోతే నా రూమ్ నాకు సపరేట్గా ఉంది. చూడండి అదిగోండి. సో బ్యూటిఫుల్ రూమ్ అనమాట. అంటే ఇది షేరింగ్. ఒక ఇల్లుని ముగ్గురికి ఇచ్చారు. బాగుంది, మామూలుగా లేదు. చాలా చవకలో పడ్డది, 2000 పడ్డది. ఫెసిలిటీస్ ఏం లేవన్నమాట. ఇదే దొరకడమే ఎక్కువ. ఇది ఇప్పుడు నేనున్న హోటల్ ఆయన వర్షం ఏం పడే లియో ఫర్ ఫిలిపీన్స్, రైట్? ఫిలిపీన్స్ అండి. సో నన్ను పక్కనే నేను కార్లో తీసుకెళ్తాను షాపింగ్ అన్నారు. ఏమి లేవు పక్కన. 1 కిలోమీటర్ దూరంలో ఒక బంగ్లాదేశ్ షాప్ ఉంది. సామాన్లు కొనుక్కో, మరి రాత్రికి ఏదో తినాలిగా. లెట్స్ గో. థ్యాంక్ యూ బరే. సో స్టోర్కి వచ్చామండి. అన్ని సామాన్లు ఉన్నాయి. భయ్యా మన బంగ్లాదేశ్ తీసుకున్నాను. ఇక్కడ కిల్లి అమ్ముతున్నారు. ఒక్కనా తమలపాకులు. ఇదిగోండి, తమలపాకులు అమ్ముతున్నారు. మొత్తం ఊరంతా అదే నవ్వుతున్నారు. ఈవెన్ ఆ పోలీసు వాళ్ళు కూడా ఇదే నవ్వుతున్నారు. ఫస్ట్ మనీ ఇంపార్టెంట్ కాబట్టి ట్రావెల్ కార్డు పెట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే డాలర్స్ అండి వస్తాయి అని అన్నారు. చూద్దాం. డాలర్స్ లక్ష్మీదేవి రావాలమ్మా వచ్చింది. చెప్పానా డాలర్సే. సో ఈ చిన్న చిన్న దేశాలు ఇంకా డబ్బులు ముద్రించడం ఎందుకని డాలర్సే వాడేసుకుంటారు. వీళ్ళకి సేవ్ అవుతుంది పేపర్ ఖర్చులు, ప్రింటింగ్ ఛార్జ్ ఖర్చులను. సో డబ్బులు వచ్చేసాయి కాబట్టి పులావ్ నెట్వర్క్ PNCC ఇదిగోండి PNCC పులావ్ నెట్వర్క్ కమ్యూనికేషన్కి వచ్చి సిమ్ కార్డ్ తీసుకుందాం. ఓకే. కంపెనీ పేరు వచ్చేసి పులావ్ సెల్ అనమాట. మొత్తం 1600 రూపాయలకి మనకి జీబీ ఇచ్చారు. చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం ఇక్కడ. అబ్బో పులావ్ కాలేజ్ అమ్మా, పులావ్ కాలేజ్ పేరే పులావ్. ఏంటి పులావ్ ఫ్లాగ్ బాగుంది కదా. జపాన్ ఫ్లాగ్కి వైట్ ఉండి రెడ్ ఉంటుంది. దీనికి ఏంటంటే బ్లూ ఉండి ఎల్లో ఉంది. బాగుంది. ఫ్లాగ్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. సో డబ్బులు సిమ్ కార్డు వచ్చాయి కాబట్టి ఇండియన్ రెస్టారెంట్ అంట తాజ్ మహల్. వెళ్ళి గట్టిగా వేద్దాం. ఆకలి విపరీతంగా వేస్తుంది. మామూలుగా లేదు. బాబా కొట్టేస్తుంది స్మెల్. ఈ అమ్మాయి ఏముందిరా బిజినెస్. ఫుల్ క్రౌడ్, ఖాళీ లేదు. మొత్తం అటు సైడ్ కూడా ఫుల్ క్రౌడే. చుట్టుపక్కల ఏ రెస్టారెంట్లు లేవు, ఇది ఒక్కటే ఉంది. అందుకే ఫుల్ క్రౌడ్. బఫే అమ్ముతున్నారండి. 1800 అట. చూడండి ఎన్ని ఉన్నాయో. చికెన్ కర్రీ మామూలుగా లేదుగా. అన్నీ బఫే అట. ఇది ఓడిగా అమ్మ. రేట్లు మామూలుగా లేవు. నాకు ఇంకా ఆప్షన్ లేదు. బఫే తీసుకున్నాను. 1600 రూపాయలు ఈ ఫుడ్. మొత్తం 1700 అయింది బఫే. ఎందుకా అని అనుకున్నాను. ఒక్కొక్కటి జమా చెట్టిల్లాగా 6 అడుగులు 150 కేజీలు ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి బఫే మీద పడ్డారు అనుకోండి, మొత్తం బఫే ఒక్కడే తినేస్తారు. అందుకే ఇంత రేటు పెట్టారు. ఇప్పుడు అర్థమైంది ఈటా ఇంత కాస్ట్ అనుకున్నా. ఇది రీజన్. పసిఫిక్ మహాసముద్రంలో అందరూ లావుగా దిబ్బుగా ఉంటారు. ఎగ్జాంపుల్ రాక్ హీరో, తర్వాత ఆక్వామ్యాన్, వీళ్ళందరూ ఇక్కడ పుట్టినోలే. సో టూరిజం ఆఫీస్కి వచ్చాను టూర్స్ కోసం అని చెప్పి. చాలా రేట్లు ఉన్నాయి. అన్నీ 15,000 20,000 ఏ టూర్ పట్టుకున్నా. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. పులావ్ మ్యాగ్నెట్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను. పులావ్కి ఏం లేదు, ప్రతిదీ రేట్లు ఎక్కువ. పోస్ట్ ఆఫీస్ చూడండి ఎంత బాగుందో. సో క్యూట్ కదా పోస్ట్ ఆఫీస్. ఏదో టూరిస్ట్ ప్లేస్ అండి. పులావ్ నేషనల్ మ్యూజియం అంట. ఏమున్నాయండి పువ్వులు. సూపర్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి రూమ్ ఉంది, కిచెన్ ఉంది. సామాన్లు అన్నీ తీసుకొని వండుకోవడానికి తీసుకెళ్ళిపోతే చచ్చిపోతే ఏం లేవు. హోటల్ పక్కన అటు చుట్టుపక్కల ఏ షాపులు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. గట్టిగా షాపింగ్ చేద్దాం రండి. 10 రోజులకు సరిపడే సామాన్లు అయితే కొన్నాను. 10 రోజులు ఎందుకండి అంటే మనకి రిటర్న్ టికెట్ నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి దొరకలేదు. 1,70,000 1,20,000 ఉన్నది. దానికి బదులు మరి ఇంకా నాకు 10 రోజుల తర్వాత తక్కువలో సవకలో ఉంది.
సో ఏదైతే నేను పళ్ళు ఊరగొట్టుకోవడానికి అని చెప్పి ఏ రాయి అయితేనని చెప్పి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. 10 రోజులు ఉండిపోయాను. ఈ కంట్రీ 2 రోజుల్లో తిరిగియచ్చు, కానీ 10 రోజులు ఉండి మరి తప్పట్లేదు, ఏడ్ చేస్తాం. అన్ని కంట్రీలు మనకి సవగ్గా అయిపోవు. చూస్తున్నారు కదా, 10 రోజులకు సరిపడే సామాన్ తీసుకున్నాను. 10 రోజులు ఎందుకండి అంటే నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి నాకు టికెట్లు దొరకలేదు. ఉన్నాయి కానీ 1,70,000 1,80,000 ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎలా ఉంటుందంటే ఫ్లైట్లు ఫ్రీక్వెంట్గా ఉండవు, వారానికి ఒకటి ఉంటాయి. ఆ వారానికి ఉన్న ఒకటి లక్షల్లో ఉంటాయి. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నాకు 10 రోజుల తర్వాత తక్కువలో దొరికింది. ఏది 15,000లో దొరికింది నెక్స్ట్ కంట్రీకి. సో 1,70,000 పెట్టి బేగి వెళ్ళిపోయే కన్నా ఇక్కడ ప్రశాంతంగా ఉంది, వండుకొని తింటే ఆరోగ్యం. అందుకే అన్ని 10 రోజులకు సరిపడే సామాన్ అయితే తీసుకున్నాను. మొత్తం అంతా బిల్ ఎంత అయిందో తెలుసా? అక్షరాలు గెస్ట్ చేయండి. $100 అంటే 8,500. ఉల్లిపాయలు, టమాటాలు ఇక్కడ ఏం పండవు కదా, అన్నీ ఇల్లు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, అన్నీ షిప్పింగ్ అయ్యే వస్తాయి. ప్రతిదీ ఏం ఉండవు ఇక్కడ, మట్టి మశానం తప్ప. చాలా ఖరీదుగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళాలి 10 రోజులకి 8,000 అంటే రోజుకి $800. మరి వెళ్ళి ఒక పూట తిన్నామన్నా కూడా అంత కాస్టే ఉంది కదమ్మా. ఇది 1,500 ఒక పూటకి, వండుకుంటే 800. అతి పెద్ద టాస్క్ ఏంటంటే ట్యాక్సీ. ఆల్మోస్ట్ అరగంట అయింది, ఒక్క ట్యాక్సీ రాలేదు. ఎవరు ఉండరు, ఎవరిస్తాడు? రోడ్డు మీద లిఫ్ట్ అడిగితే చాలా మంది అందరూ వెళ్ళిపోయి ఈ మేడం ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అయినా డబ్బులు తీసుకోలేదు, ఫ్రీ అన్నాడు. థ్యాంక్ యూ. ఫ్రీయా? ఐ విల్ గివ్ యూ ఎన్ ఎయిర్పోర్ట్, ఐ విల్ సీ యూ దేర్. ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు ఇక్కడ, అన్ని ఎక్స్పెన్సివ్. కానీ బాగుంది. రేపు ఒక టూర్ ఉంది రాక్ ఐలాండ్ అని చెప్పి, ఆ టూర్కి వెళ్ళి చూపిస్తాను మీకు. ఎంత పెద్ద పెద్ద చెప్పులు, ఏవి ఆల్ చెప్పులు మనం చిన్న చిన్న చూసాం కదా, ఇంత పెద్ద పెద్ద ఉంటాయి. సో ఆ చెప్పులు తెచ్చి వీళ్ళు డెకరేషన్గా పెట్టుకున్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటివి ఉంటాయి, వీటితోనే కట్టేస్తారు ఇల్లు. ఎంత పెద్ద పెద్దగా చూడండి. రేపు మీకు చూపిస్తాను. ఓకే, ముత్యం చెప్పులు, ఇంత ముత్యాలు ఉంటాయంట, చూద్దాం. ఓకే, చూసారు కదా, ఇది పులావ్ కదండి. ఎందుకు వచ్చావు బ్రో ఎలాంటి కంట్రీకి అంటే, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మీకు చూపించాలి. వస్తేనే కదా ఈ పులావ్ దేశం ఇలా ఉందని తెలిసింది, అది మీకు కూడా తెలిసింది, ఈ పులావ్ దేశం ఎక్కడ ఉందో తెలిసింది. ఎనీవే ఎక్స్ప్లోర్ చేద్దాం నెమ్మదిగానే. 12 రోజులు 10 రోజులు ఎక్కడ స్టక్ అయిపోయాము. చూద్దాం. పర్యావరణం ప్రకారం బాగుంది, హీలింగ్ అవుతుంది బాడీ. నేనే వండుకొని తిని ఈ ప్రకృతి మధ్యలోని ఉన్నాం అనుకోండి, బాడీ హీలింగ్ అవుతుంది, మంచిగా రిఫ్రెష్ అవుతాము, తర్వాత పరిగెట్టచ్చు. అంతే, పసిఫిక్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మనం ఏం అనకూడదు. సో అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అది మన బాధ్యత, వృత్తి ధర్మం కూడా. నెక్స్ట్ వీడియోలో మీరు పాలపొంత సముద్రాన్ని చూడబోతున్నారు. చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే కలరు బ్లూ, అసలు ఏదో రంగేసినట్లుంది. లైమ్ స్టోన్. నెక్స్ట్ వీడియో జెల్లీ ఫిష్ లేకు. నిజంగా అవార్డు వస్తే రావచ్చండి డ్రోన్ షాట్స్కి. అంత అద్భుతమైన డ్రోన్ షాట్స్. పాలపొంత సముద్రం అనమాట, చాలా బాగుంటుంది, మిస్ కాకండి.